ఆమీర్ ఖాన్ తీరికి అర్థమేంటనే ఆలోచనలో పడ్డారు సౌత్ ఆడియన్స్. ఓవైపు రాజమౌళి లాంటి దర్శకుడితో పోటాపోటీగా వ్యవహరిస్తూ మరోవైపు కాలీవుడ్ డైరెక్టర్ని అక్కున చేర్చుకుంటున్న తీరు గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఆమీర్ మనసులో ఏముందనే డిస్కషన్ షురూ అయింది. సితారే జమీన్ పర్తో ఈ నెల 20న ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. యూట్యూబ్లో పేపర్ వ్యూ ఎక్స్పెరిమెంట్ కూడా సిద్ధమైపోయారు. తన తల్లి 90 ఏళ్ల వయసులో ఈ సినిమాలో నటించారంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆమీర్. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే చాలా విషయాలు వెల్లడిస్తున్నారు. ఒక సూపర్ హీరో స్టోరీతో లోకేష్ కనగరాజ్తో త్వరలోనే సినిమా చేస్తానని ప్రకటించారు. ఆల్రెడీ సూర్య కోసం ఇరుంబుకై మాయావి అనే సబ్జెక్ట్ రెడీ చేశారు లోకేష్. ఇప్పుడు ఆమీర్ చెబుతున్న స్టోరీ కూడా అదేనా అంటూ గుసగుసలు మొదలయ్యాయి కోలీవుడ్లో. సూర్యతో రోలెక్స్ తీసి సరిపెట్టేస్తారా అనే టాక్ కూడా మొదలైంది. ఆమీర్ మణిరత్నం సినిమా మేకింగ్ ని బాగా ఇష్టపడతారట. గతంలో ఒక సబ్జెక్ట్ అనుకున్నామని, అప్పుడు మెటీరియలైజ్ కాలేదని, ఇప్పుడు చేసే ఉద్దేశం ఉంది అంటున్నారు ఆమీర్ ఖాన్. అటు మణిరత్నం కూడా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయని, అవన్నీ భారీ సబ్జెక్టులేనని చెప్పారు. అందులో ఒకదాన్ని ఆమీర్తో తీస్తారా? థగ్ లైఫ్ లాంటి డిజాస్టర్ తరువాత కూడా ఆమీర్ సినిమా చేయడానికి ఇమ్మీడియట్ గా ఉత్సాహం చూపిస్తున్నారంటే మనీ మేకింగ్ జయాపజయాలకు అతీతమైనది అని అర్థం చేసుకోవాలా? రాజమౌళి భారతం తీయాలని ఉందంటే తనకు కూడా అదే తీయాలనుందని ప్రకటించారు ఆమీర్. అటు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలోనూ పోటీ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే ఎక్కడో రాజమౌళికి ఇంచు దూరంలో పెట్టి కోలీవుడ్ తంబీలను మాత్రం ఆమీర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారన్న టాపిక్ నడుస్తోంది.